టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్టు పట్ల జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీ విచారణలో భాగంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలు ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రశ్నించినందుకు ప్రశ్నించే గొంతును నొక్కే విధంగా కేటీఆర్ ను అరెస్టు చేయడం సరికాదని అన్నారు. కేసీఆర్ రైతులకు రైతుల అభివృద్ధి కోసం రైతు బంధు, రైతు మాఫీ, రైతు బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టారన్నారు. దేశంలోని తెలంగాణను అభివృద్ధిలో ముందుంచిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి రైతులను మభ్యపెట్టడాన్ని ప్రశ్నించినందుకు అరెస్టులు చేశారని తెలిపారు. అరెస్టు చేసిన, భయభ్రాంతులకు గురి చేసిన 6 హామీలను నెరవేర్చేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు అని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కప్పిపుచ్చడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్ రేసులో బాగా అప్పుడున్న ఐటీ శాఖ మంత్రి గారు మరి హైదరాబాద్ తీసుకొచ్చి ఈ ఫార్ములా కార్ రేస్ విషయంలో కూడా తెలంగాణను ఒక ఉవ్వెత్తున పైకి తీసుకొచ్చిన తరుణంలో ఈరోజు 50 కోట్లు మిస్యూజ్ అయింది. అది పద్ధతిగా జరగలేదని ఈరోజు విచారణకు మనం నిలవడం జరిగింది. 6వ తారీఖు విచారణకు పోవడం విషయంలో కేటీఆర్ గారు ఏమన్నారంటే, నేను కూడా మా అడ్వకేట్ ద్వారా వస్తాం, ఎందుకంటే మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని మేము నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. మొన్న నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని కూడా విచారణకు పిలిచి అక్కడ లేనిపోని అన్ని ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారని పోలీసు నిర్బంధంలో ఒప్పించి ఈరోజు 1 మంత్ కూడా బెయిల్ ఇవ్వకుండా ఒక తండాలో పేదవాళ్లకు మరొక కంపెనీ ఇస్తే అక్కడ మంచి పచ్చటి పొలాలతో మంటున్న ఆ పొలాలను ఇవి పొలాలు కావు, ఈ గుడ్లు పెట్టే మన చెట్ల వల్ల అంటే పనికిరాని భూములను చూపించడం జరిగింది. కానీ ఆ ఎమ్మెల్యే గారు భయపడకుండా 1 నెల రోజులు కూడా జైలు ఉండి నాకు బెయిల్ రాకుండా వస్తే నా రైతులకు బెయిల్ రావాలని కూడా ఆయన కొట్లాడే ఫస్ట్ నాకు రైతులకు తీయండి, తర్వాత నాకు తీయండి అని అనడం జరిగింది. కేటీఆర్ గారు ఈరోజు కూడా అనడం ఏంటంటే, మీ విచారణ ఈడీ విచారణ రావడం వల్ల మీకు మా అడ్వకేట్ ద్వారా రావడం వల్ల మీకు ఇబ్బంది